స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు జెండాలు ఎగురవేశారు. అయితే ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో వెట్టి చాకిరి నుండి గతంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు వారందరినీ విడిపించారు. ఈ నేపథ్యంలో వెట్టి చాకిరి నుండి విడుదలైన ఆ కార్మికుల మధ్య స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనాకుమారి నిర్వహించుకోవటం చెప్పుకోదగ్గ విషయం. వేడుకలు సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం గురించి వారికి కలెక్టర్ చెబుతూ వారి మధ్యనే స్వాతంత్ర దినోత్సవ కేకును కట్ చేయడంతో పాటు వారందరికీ స్వీట్స్, జాకెట్లు పంచిపెట్టడం చెప్పుకోదగ్గ విషయం. అయితే ఇది కదా అసలైన స్వాతంత్ర దినోత్సవం అంటే. ఇటువంటి విషయంలో వెంటనే స్పందించడం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు ప్రత్యేకతను చెప్పకనే చెబుతుంది. ఇటువంటి విషయాల్లో రాజబాబు గురించి ఎంత చెప్పినా ఇది చాలా తక్కువ చేసినట్లుగానే ఉంటుంది. అయితే మేడం గారు అయితే సార్ నేను స్వాతంత్ర దినోత్సవం వేడుకలు కొంత టైం ఉన్న తర్వాత నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో వేడుకలు చేసుకుంటానని చెప్పారు. ఓకే, ఎవరు కూడా అలా బాండెడ్ లేబర్గా చేయకూడదు ఈ రోజుల్లో కూడా. సో ఇక్కడ కూడా మనకి జనరల్గా ఏంటంటే ఎవరైతే మన బాండెడ్ లేబర్గా తీసుకెళ్తారో వాళ్ళకి ఎవరు లేదని, వాళ్ళ వెనకాల ఎవరు లేరని చెప్పేసి అనే ఉద్దేశంతో కొంత ఎక్స్ప్లోటేషన్ జరుగుతూ ఉంది. సో దాని నిదర్శనమే ఇప్పుడు మనకి మీరు అందరు చెప్పినాయని కూడా. బట్ మీ అందరి వెనకాల అలాంటి వాళ్ళ వెనకాల అందరూ కూడా ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ వెనకాల కూడా అందరికీ కూడా సహకారం అందిస్తారు. సో ఇండిపెండెన్స్ డే అనేది ఏంటంటే స్వతంత్రం అందరికీ రాదు. సో కొంతమందికి అనేది కాదు. ప్రభుత్వం పెద్ద వ్యవస్థ. ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది ఇట్స్ బిగ్ ఆర్గనైజేషన్. సో అది ప్రజల పట్ల ఎప్పుడు కూడా ఉంటుంది. సో అందుచేత మీరందరూ కూడా ఇప్పుడు ఎవరైతే రెస్క్యూ అయ్యి వచ్చారో మీరందరూ కూడా ఏదో ఒక పని మీరు చేసుకోవాలా. మీకు దానికి సంబంధించి అన్ని రకాలుగా మేము సహకరిస్తాము. మీకు జాబ్ కార్డ్స్ ఇచ్చారు, ఆధార్ కార్డ్స్ ఇచ్చారు. ఓకే, తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా హౌస్ సైట్స్ కూడా మీకు ఇస్తామని కూడా చెప్తున్నాము. సో జాబ్ కార్డు ఉంటే మీరు రెగ్యులర్గా పనులకు వెళ్ళవచ్చు. అందరితో పాటు మీరు పనులకు వెళ్ళవచ్చు. పిల్లల్ని చదివించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత హౌస్ ఉంటే కనుక మంచిగా మీరు ఇల్లు ఉంటే కనుక ఇల్లు కట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా ఏదన్నా చదువుకొని కొంచెం ముందుకు వస్తే కనుక వాళ్ళకు కూడా ఏదో ఒక పని చూపించడం అనేది జరుగుతుంది. సో అందుచేత మీరు ఇలాంటి మంచి ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉండడం, సో దానివల్ల మీరు అందరూ కూడా వాళ్ళు కాంటాక్ట్ చేయడం ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇది జరిగిందంతా కూడా ఇప్పుడు ఫోకస్ అవుతుంది. సో ఇప్పుడు మేము వచ్చాము, ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చి సో మీతో పాటు ఉండి ఇండిపెండెన్స్ డే జరుపుకుని మీకు అన్ని రకాల సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడుగుతున్నాము అని అంటే కనుక ఇది ఆటోమేటిక్గా మీడియా ద్వారా అట్లా వెళ్తుంది. వెళ్ళి అప్పుడు ఎవరైనా ఇంకా ఇలాగ బాండెడ్ లేబర్లో కనుక ఎవరైనా సఫర్ అవుతున్నారు ఇంకా అనుకుంటే కనుక వాళ్ళకు కూడా తెలుస్తుంది. ప్రకాశం జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో బాండెడ్ లేబర్ అనేది మేము ఎంకరేజ్ చేయము. అట్ ద సేమ్ టైం ఎక్కడున్నప్పటికీ కూడా ప్రకాశం జిల్లా వాసులు అయితే మాత్రం వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం అనేది జరుగుతుంది.